ఇండిగో ఎయిర్లైన్స్ నిన్న నాకు ఒక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒకటి మెసేజ్ పెట్టిండు మాకు తెలిసిన వాళ్ళు. గిరీషు, ఈ వీడియో చూడు నువ్వు. జస్పాల్ బట్టి ఇండిగో ఎయిర్లైన్స్ మీద ముందే ఒక చరిత్ర కలగని ఒక జోక్ చేసేసిండు అని. అంటే అది ఎట్లుంటుంది అంటే, ఇట్లా ప్యాసింజర్ కారు దిగుతాడు, కారు దిగంగానే మనోడు ఇట్లా ట్రాలీ ఇస్తాడు, ట్రాలీ ఇవ్వగానే ఇట్లా పెట్టుకొని తీసుకోవా అంటే మీరు అక్కడ తీసుకొని రావాలా అంటాడు. టికెట్ దగ్గరికి వెబ్ చెకింగ్ దగ్గరికి రాగానే మళ్ళీ అదే మనిషి వచ్చి నిలబడతాడు ఎవడైతే ట్రాలీ ఇచ్చిండ్రు. మళ్ళీ మనోడు పోయి లగేజ్ పెట్టుకుందాం మన దగ్గర పోగానే అక్కడ కూడా ఈ జస్పాల్ బట్టే కనిపిస్తాడు. మళ్ళీ దాని తర్వాత పోయి పుట్ నువ్వు నాకు అడ్జస్ట్లో కంప్లైంట్ ఇస్తానంటే మళ్ళీ కంప్లైంట్ దగ్గర కూడా మేనేజర్ దగ్గర కూడా జస్పాల్ బట్టే కనిపిస్తాడు. మళ్ళీ ఆఖరికి ఇప్పుడు నువ్వు వేడికి తయారవుతున్నావురా మళ్ళీ అని అంటే, ఇప్పుడు నేను పైలట్ డ్రెస్ వేసుకొని జాజ్ నడపాలి కదా, ప్లేన్ నడపాలి కదా అంటే నువ్వు నాకు లగేజ్ పెట్టుకునే కాడ నుంచి ప్లేన్ నడిపేదాకా నువ్వేనంట. అవు మళ్ళీ ఇదేంద్రా అని అంటే SOS ఎయిర్లైన్స్ అని అంటారు. అంటే షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ ఎయిర్లైన్స్ అని అంటారు. ఇవాళ ఇండిగోకి ఇది కరెక్ట్ సెట్ అయింది. జస్పాల్ బట్టి స్టోరీ మీరు గూగుల్ కొడితే వస్తుంది. ఎట్టకేలకు మోదీ సర్కార్ గడ్డపార దించింది, ఒక షో కాజ్ నోటీస్ ఇచ్చింది. ఎవరికి? మన ఇండిగో ఎయిర్లైన్స్కి. ఏమిచ్చింది, ఏంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, DGCA కంప్లీట్గా ఇవాళ ఏవియేషన్ సేఫ్టీని పరిగణనలోకి తీసుకోనికే ఇండిగో మీద గడ్డపారదించడానికే సిద్ధమైపోయింది. గవర్నమెంట్ క్రాక్ డౌన్ మొదలైంది ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రియల్ డాక్యుమెంట్స్, రియల్ యాక్షన్ మొదలైపోయింది. DGCA ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చింది ఇండిగో CEOకి. MOCA ఇష్యూడ్ ఎమర్జెన్సీ ఫేర్ కంట్రోల్ ఆర్డర్ కూడా ఇచ్చింది. అసలు నువ్వు రేట్లు ఎందుకు పెంచినావు అని చెప్పి వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా నోటీసులు ఇచ్చింది. 6 డిసెంబర్ 2025కి ఘటన జరిగింది. DGCA డ్రిల్ డౌన్ చేస్తే ఏం కనిపించింది, ఫైండింగ్స్ ఏమున్నాయి అని అంటే, మ్యాసివ్ డిస్రప్షన్స్ అయినాయంట, ఎస్పెషల్లీ ఇండిగో వల్ల. ఎందుకు అయినాయి అని అంటే, వీళ్ళు ఫ్లైట్ డిలే టాలరెన్స్ లిమిట్ ఏదైతుందో దాన్ని ఇంప్లిమెంట్ కరెక్ట్గా చేయలేదంట. అంటే ఫెయిల్యూర్ టు ఇంప్లిమెంట్ FDTL అని అంటారు. అంటే ఫ్లైట్ డిలే టాలరెన్స్ లిమిట్, దీన్ని కరెక్ట్గా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదనంట. దీనివల్ల సెవరల్ ల్యాప్సెస్ అయినాయంట, ప్లానింగ్లో ప్రాబ్లం అయిందంట, రిసోర్స్ మేనేజ్మెంట్లో కూడా ప్రాబ్లం అయిందంట. ప్రైమా ఫేషియల్ వైలేషన్ ఏమైంది అని అంటే, ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ 1937 రూల్ 42A వైలేట్ అయిందట. ఇక్కడ ఏం ఇష్యూ అవుతుంది అని అంటే, డ్యూటీ ఇంకా ఫ్లైట్ టైమ్స్లలో ఇష్యూ అయింది. ఫ్యాక్ట్ చెప్పాలనంటే, ప్యాసింజర్ ఫెసిలిటీస్ కూడా మీరు ప్రొవైడ్ చేయలేకపోయినరు అని చెప్పి గడ్డపారదించింది. CEOని డైరెక్ట్గా టార్గెట్ చేసింది. అకౌంటబిలిటీ నువ్వే మాట్లాడాలని అన్నది. DGCA క్లియర్ కట్గా ఒక బ్లంట్గా మెసేజ్ ఇచ్చేసింది, CEO అని అనేది రెస్పాన్సిబుల్. నువ్వు రిలయబుల్ ఆపరేషన్స్ చేయనీకే ఫెయిల్ అయినవు, నువ్వు డ్యూటీ ఫెయిల్ చేసినవు, నీకు 24 గంటల టైం ఇస్తున్నావు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలా, లేకపోతే మేము యాక్షన్ని ఎన్ఫోర్స్ చేస్తాం. ఇక ఇది ఇప్పటిదాకా భారత ఘట్టంలోనే జరిగిన అత్యంత రేరెస్ట్ అండ్ ది ఎక్స్ట్రీమ్ రెగ్యులేటరీ స్టెప్ ఏవియేషన్ ఇండస్ట్రీ మీద. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ఒక ఫేర్ కంట్రోల్ ఆర్డర్ మీద చేసింది. అంటే ఆర్డర్ నంబర్ 1 ఆఫ్ 2025 ఏం మాట్లాడుతుందంటే, ఇండిగో డిస్రప్షన్స్ అసలు ఎందుకు కాజ్ అయినాయి, కెపాసిటీ ఎందుకు కొలాప్స్ అయింది, నువ్వు సడన్గా రేట్లు ఎందుకు పెంచినవు, ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్కి విరుద్ధం కదా అని చెప్పి గడ్డపారదించింది. అయితే జనరల్గా ఫేర్ ఎట్లుంటుంది ఫ్రెండ్స్ అని అంటే, 500 కిలోమీటర్స్ వరకు ఉంటే 7,500 రూపాయలు ఉండాలి. ఇది ఏ ఎయిర్లైన్స్ అయినా. 500 నుంచి 1000 కిలోమీటర్లు ఉంటే 12,000 రూపాయలు ఉండాలి. 1000 నుంచి 1500 కిలోమీటర్లు ఉంటే 15,000 రూపాయలు ఉండాలా. 1500 కిలోమీటర్స్ ఉంటే 18,000 రూపీస్ పర్ టికెట్ పోవాలి. అంటే ఇది ఏం ప్రూవ్ చేస్తుందనంటే, ఇది టెక్నికల్ గ్లిచ్ కాదు. ఇండిగో కరెక్ట్గా ప్రిపేర్ లేకుండే సేఫ్టీ నార్మ్స్ ఏదైతే DGCA నార్మ్స్ కొన్ని నెలల ముందు చెప్పింది చూడు, దాన్ని గుడిలు తుంగల దొక్కిండ్రు. ప్యాసింజర్ రైట్స్ ఏవైతే ఉన్నాయో చూడు, దాన్ని వైలేట్ చేసిండ్రు. ఇట్లా ప్రైసింగ్ పెరగడం వల్ల, అంటే షార్టేజ్ పెరగడం వల్ల వాళ్ళు ఏం చేసిర్రు, ప్రైస్ని పెంచేసిండ్రు ఫ్లైట్ ఛార్జీలు. అది అంటే కంప్లీట్గా ఎయిర్లైన్ సిస్టమ్ అనేది కొలాప్స్ అయింది. ఇప్పుడు ఫ్లైట్ డిలే టాలరెన్స్ లిమిట్ ఇంప్లిమెంటేషన్ ఏముంది, అది ఫెయిల్ అయింది. క్రూ ప్లానింగ్ ఏముండే, ఇనాడిక్వేట్ ఉండే. అంటే ఎవరెవరైతే మనుషులు ఉండే, ఇప్పుడు జస్పాల్ బట్టి స్టోరీ చెప్పింది నేను గదే. ప్యాసింజర్ ఫెసిలిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేసిరా అంటే చెయ్యలే, లేట్ అయినందుకు. లీగల్ కంప్లైంట్స్ ఏముండేనంటే, ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ ఏదైతే 1937 42A రూల్ ఉందో దాన్ని బ్రీచ్ చేసిండ్రు. CEO అకౌంటబిలిటీ ఎందుకు ఉంటుంది అని అంటే, వాడే కదా కంప్లీట్గా జవాబుదారీ ఇవ్వాల్సింది. ఇవాళ DGCA అప్రోచ్ అనేది క్లియర్ కట్గా ఉన్నది, రెస్పాన్సిబిలిటీ ఎవరికి అని అనేది క్లోజ్ చేసింది. క్లియర్ కట్గా చెప్పాలంటే, ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఏడున్నది రాని, టెంపరీ ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ ఏడున్నది. నువ్వు సేఫ్టీని డైల్యూట్ చేసి పడేసినావు, ఇన్వెస్టిగేషన్స్ని తుంగల దొక్కుతున్నావు, CEO అకౌంటబిలిటీ తీసుకుంటలేడు. ప్యాసింజర్ ఫస్ట్ డాక్ట్రైన్ అనేది ఇలా ప్రభుత్వం చూపించింది. ప్యాసింజర్లకు ఇరకాటంలో పడుతున్నారు అని చెప్పి ఇప్పుడు నేను చెప్తున్నా, ఒక 2-3 రోజులు సవరణ చేస్తున్నా, ఫస్ట్ క్లియర్ జై
అని చెప్పి ప్రభుత్వం ఒక మెచ్యూరిటీ కూడా చూపించింది. వీళ్ళు ప్రభుత్వాల మీద అంటారు ఫాల్తుగాన్లు కొంతమంది, కానీ డీజీసీఏ రూల్స్ ఎన్నో. ఎయిర్ ఇండియాకు ప్రాబ్లం లేదే. ఇలా ఎయిర్ ఇండియా వర్సెస్ ఇండిగో తీసుకొని చూస్తే ఎయిర్ ఇండియా ఏం చేసింది, ఈ ఫ్లైట్ డిలే టాలరెన్స్ లిమిట్ FDTL ఏదైతే ఉందో దాన్ని ముందే అడాప్ట్ చేసుకుంది, ముందే ఎక్కువ మందిని ఎంప్లాయీలను హైర్ చేసుకుంది, స్టేబుల్ రూస్టర్లను తయారు చేసింది, నేషనల్ ఇష్యూలల్లో పెద్ద కియాస్క్ కానియకుండా మొత్తం కంట్రోల్ చేసుకుంది. ఈ ఇండిగో ఏం చేసింది, ఈ కంప్లైంట్స్ని పాటించలే, డీజీసీఏ కొత్త రూల్స్ని పాటించలే, ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పోయింది. ఇంకా మళ్ళీ ఎక్స్పాన్షన్ చేసుకున్నప్పుడు నువ్వు మ్యాన్ పవర్ని పెంచుకున్నావు, అప్లే పెంచుకోలే. దీంతో ఏమైంది, కియాస్క్ అయింది. ఈ ప్రెషర్ అంతా ఎవరి మీద తీసిండ్రు, పైలట్ల మీద తీసిండ్రు. ఏం చేసిండ్రు, వాళ్ళకి ఇచ్చే వేతనాల మీద కోసుడు మొదలెట్టిండ్రు. పైలట్లు ఏం చేసిండ్రు, ఎంప్లాయర్ సాటిస్ఫాక్షన్ లేకపోతే వాళ్ళు రిజైన్ చేస్తారు. ఎట్లనైనా ఇప్పుడు ఈ రూస్టర్ వచ్చినందుకు ఖచ్చితంగా వాళ్ళకు అవసరం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏం చేసిండ్రు, ఈ ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఇండిగో పైలట్లను తీసుకున్నారు. ఇప్పుడు అలా క్లియర్ కట్గా ఈ రూల్స్ ప్రకారం క్లియర్ కట్గా కొన్ని ఉన్నాయి. ఏందనంటే ఎన్ని అవర్స్ పని చేయాలా, ఎన్ని అవర్స్ పని చేయొద్దు, ఎక్సెట్రా ఇవన్నీ ఇలా రాసిండ్రు. 36 అవర్స్ నుంచి 48 అవర్స్కేమో పెంచిర్రంట. మళ్ళీ ఆ రూస్టర్ ముందే వాళ్ళు అర్థం చేసి పెట్టుకోవాలి కదా. వాళ్ళు అర్థం చేసి పెట్టుకోకుండా డైరెక్ట్గా గిట్లా చేస్తా గట్లా చేస్తానంటే కుదురుతుందా? మ్యాన్ పవర్ రెడీలు చేయకుండా నువ్వు డైరెక్ట్గా నేను ఇట్లా చేసేస్తా, ఇది కేల్ ఖతం అయిపోయింది, నాకు షార్టేజ్ అవుతున్నది అని అంటే కుదురుతుందా? వాళ్ళు ఏమని అన్నారు, డీజీసీఏ ఏమని అన్నది, పైలట్ల సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంటు. ఒక మనిషి ఇంత నడిపించిండు అని అంటే ఇన్ని గంటలు నడిపించిండు అంటే వాడికి రెస్ట్ అనేది అవసరము, స్టాఫ్కి కూడా రెస్ట్ అనేది అవసరము. అది ప్యాసింజర్ సేఫ్టీకి మంచిది, పైలట్ సేఫ్టీకి మంచిది, లేకపోతే ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి అని చెప్తే వీళ్ళు దాన్ని కియాస్క్ చేసి పడేసారు మొత్తం దేశంలో. ఆ రూస్టర్ డీటెయిల్స్ కూడా నా దగ్గర ఉండే ఫ్రెండ్స్, మేబీ అది మిస్ అయింది ఆ స్లైడు. నేను అది మన దాంట్లో పెట్టిపిస్తా, ఒక ఇమేజ్ పెట్టిపిస్తా మన సోషల్ మీడియాలో. ఇంత చేసినాక వీళ్ళు ఇంత పెద్ద బుక్ పెట్టుకొని మాట్లాడతానంటే కుదురుతుందా? ఇప్పుడు చెప్పురి ఫ్రెండ్స్, ఈ మోనోపోలీ బిజినెస్ అనేది గడపర దించుదామా లేదా? మీ కామెంట్ రూపంలో చెప్పండి. భారత్ మాతాకి జై.